హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హైవే జామెట్రిక్ డిజైన్కి సంబంధించిన డిజైన్ కంట్రోల్స్ అండ్ క్రైటీరియా. ఇందులో మనం చూడబోయే టాపిక్స్ వచ్చేసి డిజైన్ స్పీడ్, టోపోగ్రఫీ, ట్రాఫిక్ ఫ్యాక్టర్స్, డిజైన్ అవర్లీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ, ఎన్విరాన్మెంటల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. So first of all, design speed. In India, different speed standards have been assigned for different classes of road. ఓకేనా. సో డిఫరెంట్ క్లాస్ ఆఫ్ రోడ్స్కి డిఫరెంట్ స్పీడ్ స్టాండర్డ్స్ అనేవి అసైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, డిజైన్ స్పీడ్ మే బీ మోడిఫైడ్ డిపెండింగ్ అపాన్ టెరైన్ కండిషన్స్. ఈ డిజైన్ స్పీడ్ అనేది దేని బట్టి మోడిఫై చేయబడుతుందంటే టెరైన్ కండిషన్స్, అంటే భూభాగంలో ఉండే పరిస్థితుల ద్వారా. నెక్స్ట్, కమింగ్ టు టోపోగ్రఫీ, క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ జనరల్ స్లోప్ ఆఫ్ ది కంట్రీ. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ టెరైన్లో స్లోప్ వచ్చేసి లెస్ దాన్ 10% ఉంటుంది. అండ్ రోలింగ్ టెరైన్లో 10 to 25% మధ్యలో ఉంటుంది. మౌంటైనస్ టెరైన్లో 25 to 60% ఉంటుంది. స్టీప్ టెరైన్ అంటే నిటారుగా ఉండే భూభాగాల్లో గ్రేటర్ దాన్ 60% స్లోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ ఫ్యాక్టర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెహికలర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రోడ్ యూజర్స్. అంటే ఈ డిజైన్ కంట్రోల్ అండ్ క్రైటీరియాలో ఒక భాగం వచ్చేసి వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది మన హైవే జామెట్రిక్ డిజైన్ అనేది కూడా. సో ఆ వెహికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏంటి, హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏంటి, నెక్స్ట్ పాయింట్స్లో ఇవ్వడం జరిగింది చూడండి. సో వెహికల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం చూసినట్టయితే డిఫరెంట్ వెహికల్ క్లాసెస్ హ్యావ్ డిఫరెంట్ స్పీడ్ అండ్ యాక్సలరేషన్ క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ వెయిట్. ఒక్కో వెహికల్కి ఒక్కో స్పీడ్ అనేది ఉంటుంది, ఒక్కో యాక్సలరేషన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే డైమెన్షన్స్, వెయిట్లో కూడా చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ దగ్గరికి వచ్చే పని అయితే హ్యూమన్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్స్ ద ఫిజికల్, మెంటల్ అండ్ సైకాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రైవర్ అండ్ పెడెస్ట్రియన్. ఓకేనా. అంటే డ్రైవ్ చేసేవాడు, పెడెస్ట్రియన్ అంటే కాలినడకన వెళ్ళేవాడు. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మన హైవే జామెట్రిక్ డిజైన్ అనేది. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి డిజైన్ అవర్లీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ. దాంట్లో ఫస్ట్ పాయింట్, ట్రాఫిక్ ఫ్లో ఫ్లక్చువేటింగ్ విత్ టైమ్. ఫ్లక్చువేషన్ అంటే నిలకడ లేకుండా ఉండడం అన్నమాట. సో నిలకడ లేని ట్రాఫిక్ ఫ్లో టైంతో పాటు, అటువంటి ట్రాఫిక్ ఫ్లో ఏం చేస్తుంది, హైవే జామెట్రిక్ డిజైన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లో వాల్యూ డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్ టు ద హైయెస్ట్ పీక్ వాల్యూ డ్యూరింగ్ ద పీక్ అవర్. పీక్ అవర్స్ అంటే రద్దీ వేళలు అన్నమాట. సో రద్దీ వేళలు లేకుండా ఉన్నప్పటి నుంచి రద్దీ వేళ అయ్యేంత వరకు లో వాల్యూ ఉండటం అన్నమాట. అందుకనే మనం థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ ఈజ్ అన్ఎకనామికల్ టు డిజైన్ ద రోడ్వే ఫర్ పీక్ ట్రాఫిక్ ఫ్లో. సో పీక్ ట్రాఫిక్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన రోడ్వే డిజైన్ చేయడం అనేది, లేకపోతే హైవే డిజైన్ చేయడం అనేది మనకు అన్ఎకనామికల్. నెక్స్ట్ దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్థెటిక్స్ అంటే బ్యూటీ, అంటే బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అండ్ అలాగే ల్యాండ్స్కేపింగ్ అంటే ప్రకృతి దృశ్యాలు. నెక్స్ట్ పాయింట్ ఎయిర్ పొల్యూషన్, దాని తర్వాత నాయిస్ పొల్యూషన్. ఈ రెండు తెలిసినవే. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన హైవే జామెట్రిక్ డిజైన్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసుకుంటే బాటంలో ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ యాక్సిస్లో టైమ్ ఆఫ్ ది డే తీసుకోవడం జరిగింది, వై యాక్సిస్లో వెహికల్ వాల్యూమ్ పర్ లేన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మన టైమ్ ఆఫ్ ది డే అంటే రోజులో ఉండే టైం ఏ విధంగా వేరీ అవుతూ ఉంటే వెహికల్ వాల్యూమ్లో కూడా ఏ విధంగా చేంజ్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 నుంచి స్టార్ట్ చేసి అర్ధరాత్రి 12 నుంచి స్టార్ట్ చేసి 10 PM అంటే మళ్ళీ రాత్రి 10 PM వరకు తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనించినట్టయితే 12 AM 2 AM దగ్గర అదేమవుతుంది, కాన్స్టెంట్గా ఒకే లైన్లో లీనియర్గా వెళ్తూ దాని తర్వాత 2 AM నుంచి రైజ్ అవ్వడం మొదలయ్యింది. సో అలా రైజ్ అవుతూ ఏమైంది, 8 AM దాకా పీక్లోకి వెళ్ళిపోయింది. సో 8:39 ఆ టైంలో ట్రాఫిక్ వాల్యూమ్ అనేది పీక్స్లో ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ తగ్గడం జరిగింది. అండ్ తగ్గుతూ 10 AM 12 PM 2 PM వరకు ఒక లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత 2 PM నుంచి 6 PM వరకు ట్రాఫిక్ రైజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ 6 PM నుంచి
ఇంకా 10 PM వరకు తగ్గుతూనే ఉంటుంది. సో ఈ విధంగా ట్రాఫిక్ వాల్యూమ్ అనేది వేరీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేసిన గ్రీన్ లైన్ వచ్చేసి ఇనిషియల్ కండిషన్ అన్నమాట. అండ్ రెడ్ లైన్ వచ్చేసి పీక్ స్ప్రెడ్డింగ్, బ్లూ లైన్ వచ్చేసి 2 డైరెక్షన్ ట్రాఫిక్. నెక్స్ట్ పేవ్మెంట్ సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్. సో పేవ్మెంట్ సర్ఫేస్ అనేది దేని బట్టి డిసైడ్ అవ్వబడుతుందంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అంటే మెటీరియల్ యొక్క అవైలబిలిటీ, అండ్ అలాగే వాల్యూమ్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ట్రాఫిక్ యొక్క వాల్యూమ్ అండ్ కాంపోజిషన్, సాయిల్ సబ్గ్రేడ్లో ఉండే సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్, క్లైమాటిక్ కండిషన్స్ అంటే వాతావరణ పరిస్థితులు, కన్స్ట్రక్షన్ ఫెసిలిటీ, కాస్ట్ కన్సిడరేషన్. ఇవన్నీ పేవ్మెంట్ సర్ఫేస్ ఏ విధంగా ఉండాలో డిసైడ్ చేసేవి. దాని తర్వాత ఇంపార్టెంట్ సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్రిక్షన్ అంటే రాపిడి తెలిసిందే. పేవ్మెంట్ అనీవెన్నెస్ అంటే పేవ్మెంట్ అనేది అనీవెన్గా ఉండడం అన్నమాట, అంటే ఈవెన్గా ఉండకపోవడం. లైట్ రిఫ్లెక్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లైట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండటము. అండ్ అలాగే డ్రైనేజ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్, ఏదైతే సర్ఫేస్ వాటర్ ఉంటుందో అది అక్యుములేట్ అవ్వకుండా డ్రైన్ అవుట్ అయ్యే విధంగా ఉండటము. దాని తర్వాత ఫ్రిక్షన్ వల్ల ఏమేమి జరుగుతాయో మనం చూసుకున్నట్టయితే స్కిడ్డింగ్ అండ్ స్లిప్పింగ్. స్కిడ్డింగ్ అంటే ఏమిచ్చాడు, వెన్ ద పాత్ ట్రావెల్డ్ అలాంగ్ ద రోడ్ సర్ఫేస్ ఈజ్ మోర్ దాన్ ద సర్కంఫరెన్షియల్ మూమెంట్ ఆఫ్ ద వీల్స్ డ్యూ టు దర్ రొటేషన్, అప్పుడు స్కిడ్డింగ్ అక్కర్ అవుతుంది. అంటే ఏంది, సో వీల్స్ అనేవి రొటేట్ అవ్వడం ద్వారా వాటిలో సర్కంఫరెన్షియల్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ట్రావెల్ చేసిన పాత్ అనేది ఆ సర్కంఫరెన్షియల్ మూమెంట్ ఆఫ్ ద వీల్స్ కంటే కూడా ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఈ స్కిడ్డింగ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత స్లిప్పింగ్, ఎప్పుడైతే ఒక వీల్ రివాల్వ్మెంట్ అనేది కరెస్పాండింగ్ లాంగిట్యూడినల్ మూమెంట్ అలాంగ్ ద రోడ్ కంటే కూడా ఎక్కువైపోతుందో, అంటే రివాల్వ్మెంట్ అనేది మూమెంట్ కంటే కూడా ఎక్కువైపోయింది, అప్పుడు స్లిప్పింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫ్రిక్షన్ ఆర్ స్కిడ్ రెసిస్టెన్స్. సో ఫ్రిక్షన్ లేకపోతే స్కిడ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, దేనివల్ల జరుగుతుంది అంటే టైప్స్ ఆఫ్ పేవ్మెంట్ సర్ఫేసెస్, పేవ్మెంట్ సర్ఫేస్ యొక్క టైప్, ఏ విధంగా సర్ఫేస్ ఉంది, అండ్ అలాగే రఫ్నెస్ ఆఫ్ పేవ్మెంట్ యొక్క రఫ్నెస్, కండిషన్ ఆఫ్ ద పేవ్మెంట్ అంటే అది వెట్గా ఉందా లేకపోతే డ్రైగా ఉందా దాన్ని బట్టి కూడా, అండ్ టైప్ అండ్ కండిషన్ ఆఫ్ టైర్ ఒక కండిషన్ ఏ విధంగా ఉంది, అది ఎలాంటి టైపు, దాన్ని బట్టి కూడా స్కిడ్ రెసిస్టెన్స్ జరగకూడదు అని చెప్పేసి డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే స్పీడ్ ఆఫ్ ది వెహికల్, ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటే ఎక్కువ ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. బ్రేక్ ఎఫిషియన్సీ, లోడ్ అండ్ టైర్ ప్రెషరు, టైర్ పైన పడే లోడ్ అండ్ ప్రెషరు, టెంపరేచర్ ఆఫ్ టైర్ అండ్ పేవ్మెంట్, ఓకేనా, టైర్లో ఉండే టెంపరేచర్ అలాగే పేవ్మెంట్లో ఉండే టెంపరేచర్. నెక్స్ట్ ఫ్రిక్షన్కి సంబంధించిన ఒక 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్మూత్ అండ్ worn out టైర్స్ ఆఫర్ హయ్యర్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆన్ డ్రైవ్ పేవ్మెంట్, బట్ న్యూ టైర్ విత్ గుడ్ థ్రెడ్స్ గివ్స్ హయ్యర్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆన్ వెట్ పేవ్మెంట్. ఓకేనా, ఏమర్థమైంది దీన్ని బట్టి మనకు, ఒకవేళ స్మూత్ లేకపోతే worn out టైర్స్ ఉన్నాయి, అవి హయ్యర్ ఫ్రిక్షన్ ఇవ్వాలంటే పేవ్మెంట్ అనేది డ్రైగా ఉండాలి. అండ్ టైర్స్ విత్ గుడ్ థ్రెడ్స్ బాగున్నాయి, మీరు కింద ఫస్ట్ పిక్చర్లో చూసినట్టయితే ఆ విధంగా దాని యొక్క థ్రెడింగ్ అనేది చాలా బాగా అలైన్ చేయడం జరిగింది. సో అవి హై ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వెట్ పేవ్మెంట్లో కూడా బాగా ఇస్తాయి, అండ్ డ్రై పేవ్మెంట్లో ఇంకా బాగా ఇస్తాయి. మనకి ఐఆర్సి రికమెండ్ చేసేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 0.35 to 0.4 మధ్యలో వేరీ అవ్వాలి, అండ్ లాటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి 0.15 ఉండాలి. అండ్ ఇక మీరు ఒక పిక్చర్ చూడొచ్చు, హైడ్రోప్లానింగ్, దాని పక్కన ఫుల్ డైనమిక్ హైడ్రోప్లానింగ్లో మీరు చూసినట్టయితే ఏ లేయర్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ద టైర్ అండ్ ద రోడ్, ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే థ్రెడ్డింగ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ అలైన్మెంట్లో ఉంటుంది, దానివల్ల ఫ్రిక్షన్ అనేది కూడా అంత ఎక్కువగా జనరేట్ అవ్వదు. సో దాన్ని హై ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాము, అంటే త్వరగా స్కిడ్ అవ్వకుండా స్లిప్ అవ్వకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఫుల్ డైనమిక్ హైడ్రోప్లానింగ్లో చూసినట్టయితే ఒక ఫ్లడెడ్ రన్వేలో మన టైర్ అనేది రన్ అవుతూ ఉంటే టైర్ అనేది లిఫ్ట్ చేయబడుతుంది అన్నమాట రన్వేకి క్లియర్గా. నెక్స్ట్ పేవ్మెంట్ అనీవెన్నెస్లో ఫస్ట్ పాయింట్, హయ్యర్ ఆపరేటింగ్ స్పీడ్ ఆర్ పాసిబుల్ ఆన్ ఈవెన్ సర్ఫేస్ దాన్ అనీవెన్ సర్ఫేస్. అంటే అనీవెన్ సర్ఫేస్ కన్నా కూడా ఈవెన్ సర్ఫేస్లో మనము
స్పీడ్స్ అనేవి ఆపరేట్ చేయడం మనకు సాధ్యపడుతుంది. అండ్ దాని తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ వెహికల్ ఆపరేషన్ కాస్ట్, కంఫర్ట్ అండ్ సేఫ్టీ, ఫ్యూయల్ కన్జంప్షన్, వేర్ అండ్ టైర్ ఆఫ్ టైర్స్ అండ్ అదర్ మూవింగ్ పార్ట్స్. సో ఇవన్నీ పేమెంట్ అన్ఈవెన్స్ అనేది దారి తీయబడే ఫ్యాక్టర్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత ఇట్ ఈస్ కామన్లీ మెజర్డ్ బై అన్ ఎక్విప్మెంట్ కాల్డ్ బంప్ ఇంటిగ్రేటర్ అనే ఒక ఎక్విప్మెంట్ ద్వారా ఈ పేమెంట్ అన్ఈవెన్నెస్ని మనం మెజర్ చేస్తాం అన్నమాట. బంప్ ఇంటిగ్రేటర్ ఈజ్ ద క్యుములేటివ్ మెజర్ ఆఫ్ వర్టికల్ అండ్యులేషన్స్ ఆఫ్ ద పేమెంట్ సర్ఫేస్ రికార్డెడ్ పర్ యూనిట్ హారిజాంటల్ లెంగ్త్. ఓకేనా, ఫర్ సపోజ్ ఒక 1 మీటర్ లెంగ్త్కి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ అండ్యులేషన్స్ ఉన్నాయని చెప్పేసి మెజర్ చేయాలనుకోండి, ఆ విధంగా మనం బంప్ ఇంటిగ్రేటర్తో ఒక క్యుములేటివ్ మెజర్ అనేది చేస్తాం అనమాట. ఆ విధంగా యూనిట్ లెంగ్త్కి నెంబర్ ఆఫ్ అండ్యులేషన్స్ అనేది పేమెంట్ సర్ఫేస్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 250 సెంటీమీటర్ పర్ కిలోమీటర్ ఫర్ స్పీడ్ ఆఫ్ 100 కిలోమీటర్ పర్ అవర్ అండ్ మోర్ దాన్ 350 సెంటీమీటర్ పర్ కిలోమీటర్ కన్సిడర్డ్ వెరీ అన్సాటిస్ఫాక్టరీ ఈవెన్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, ఒకవేళ 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంటే అప్పుడు 250 సెంటీమీటర్ పర్ కిలోమీటర్ అంత పేమెంట్ అన్ఈవెన్నెస్ ఏదైతే ఉంటుందో, అండ్ అలాగే 50 కిలోమీటర్ పర్ అవర్ దగ్గర 350 సెంటీమీటర్ పర్ కిలోమీటర్ అనే పేమెంట్ అన్ఈవెన్నెస్ ఏదైతే ఉంటుందో అది చాలా అన్సాటిస్ఫాక్టరీగా కన్సిడర్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ పేమెంట్ అన్ఈవెన్నెస్ అనేది ఎందుకు రావడం జరుగుతుందంటే ఇన్అడిక్వేట్ కాంపాక్షన్ ఆఫ్ ద ఫిల్, సబ్గ్రేడ్ అండ్ పేవ్మెంట్ లేయర్స్. సో ఈ ఫిల్ లేయర్స్లో, సబ్గ్రేడ్ అండ్ పేమెంట్ లేయర్స్లో మనం సరిగా కాంపాక్ట్ చేయకుండా ఉంటే దాని ద్వారా అన్ఈవెన్నెస్ అనేది రావడం సహజమే. అండ్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ బోల్డర్ స్టోన్స్ అండ్ బ్రిక్స్ యాజ్ సాయిలింగ్ కోర్స్ ఓవర్ లూజ్ సబ్గ్రేడ్ సాయిల్. ఓకే, మనం లూజ్ సబ్గ్రేడ్ సాయిల్ పైన బోల్డర్ స్టోన్స్ అయినా కానీ బ్రిక్స్ అయినా కానీ సాయిల్ కోర్స్గా మనం యూజ్ చేసామనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ వల్ల కూడా పేమెంట్ అన్ఈవెన్నెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే యూజ్ ఆఫ్ ఇన్ఫీరియర్ పేమెంట్ మెటీరియల్, సుపీరియర్ కాకుండా ఇన్ఫీరియర్ పేమెంట్ మెటీరియల్స్ మనం యూజ్ చేసామన్నమాట, అంటే తక్కువ క్వాలిటీ మెటీరియల్స్. ఇంప్రాపర్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్, అంటే సర్ఫేస్ అనేది ఇంప్రాపర్గా ఉంచి డ్రైనేజ్ అనేది ఇంప్రాపర్గా ఉంచేసి దానివల్ల కూడా పేమెంట్ అన్ఈవెన్నెస్ వస్తుంది. అండ్ ఇంప్రాపర్ కన్స్ట్రక్షన్ మిషనరీ, ఏదైతే కన్స్ట్రక్షన్ కోసము మిషనరీ యూజ్ చేసామో అది కూడా ఇంప్రాపర్గా ఉంది, దానివల్ల కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే పూర్ మెయింటెనెన్స్ వల్ల కూడా. సో మెషినరీ అనేది చాలా బాగుండాలి, అండ్ అలాగే ప్రాపర్ సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఈ విధంగా జరగాలి. నెక్స్ట్ లైట్ రిఫ్లెక్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. నైట్ విజిబిలిటీ వెరీ మచ్ డిపెండ్స్ అపాన్ ద లైట్ రిఫ్లెక్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పేవ్మెంట్ సర్ఫేస్. ఈ లైట్ రిఫ్లెక్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ పైన మన నైట్ యొక్క విజిబిలిటీ, అంటే నైట్లో మన చూపు శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ద గ్లేర్ కాజ్డ్ బై ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెడ్ లైట్ ఈజ్ హై ఆన్ వెట్ పేమెంట్ సర్ఫేస్ దెన్ ఆన్ డ్రై పేమెంట్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ టాప్ పేమెంట్ ఆర్ ఫ్లెక్సిబుల్. గ్లేర్ అంటే కాంతి అన్నమాట. సో హెడ్ లైట్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల ఎప్పుడైతే ఆ కాంతి పడుతుందో అది వెట్ పేమెంట్లో హైగా ఉంటుంది, వెట్ పేమెంట్ సర్ఫేస్లో హైగా ఉంటుంది డ్రై పేమెంట్ సర్ఫేస్ కంటే కూడా. పర్టికులర్లీ ఎప్పుడంటే బ్లాక్ టాప్ పేమెంట్ సర్ఫేస్ ఉంటుంది చూడసారా, అంటే పేమెంట్ సర్ఫేస్ అనేది బ్లాక్ కలర్తో కలరింగ్ అయినప్పుడు, లేకపోతే ఫ్లెక్సిబుల్ పేమెంట్ సమయాల్లో మనకి ఈ గ్లేర్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి లైట్ కలర్డ్ ఆర్ వైట్ పేమెంట్ ఆర్ రిజిడ్ పేమెంట్ సర్ఫేస్ గివ్ గుడ్ విజిబిలిటీ ఎట్ నైట్, పర్టికులర్లీ డ్యూరింగ్ ద రెయిన్. ఓకేనా, లైట్ కలర్డ్ లేకపోతే వైట్ పేమెంట్ అనేది చాలా ప్రిఫరబుల్ అనమాట. ఇవి ఎందుకు నైట్ టైంలో మంచి విజిబిలిటీని ఇస్తాయి, ఎస్పెషల్లీ రైనీ టైమ్స్లో. అండ్ అలాగే ప్రొడ్యూసెస్ గ్లేర్ ఆర్ ఐ స్ట్రెయిన్ డ్యూరింగ్ బ్రైట్ సన్లైట్. సో బ్రైట్ సన్లైట్ సమయంలో గ్లేర్ అనేది ఇస్తుంది, అండ్ దానివల్ల ఐ స్ట్రెయిన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో దీంతో డిజైన్ కంట్రోల్స్ అండ్ క్రైటీరియా ఆఫ్ హైవే జామెట్రిక్ డిజైన్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.